నమస్తే మహేష్ భాయ్. సమస్య అన్న. అంటే రౌడీలే భయపడతారా లేదంటే తప్పు చేసిన వాడు ఎవడైనా నా ముందుంటే తాటా తీస్తా. అంతేనా లేకపోతే నీ రౌడీజం నీ దౌర్జన్యం చేయడానికి రౌడిజం వైపు వెళ్తే ఆ తమ్ముని కొరకు ఒక రోజు మహేష్ అన్న పేరు వినబడితేనే ముళ్ళున్న వాడితోటి పెట్టుకుంటే గతే మొత్తి. ఒక రౌడీకి ఇంకొక రౌడీ భయపడేది. నేను రౌడీ అని ఎవరు అన్నారు? మహేష్ బాయ్ అని అంటే రౌడీనా లేదు అని అంటే బాయ్ అంటే అన్న. బాయ్ అంటే అన్న. నువ్వు ఈ కష్టంలో నేను పలానా వ్యక్తిని ఆదుకున్నాను ఒక సందర్భం చెప్పు. అవును, ఇప్పుడు నాకు తెలిసిన ఇద్దరు ముసలి వాళ్ళది ల్యాండ్ కబ్జా చేస్తారు, ఒక రౌడీ షీటర్ మన వరంగల్. మహేష్ అలియాస్ మహేష్ బాయ్. మహేష్ నుండి మహేష్ బాయ్ వరకు ఇప్పుడు మహేష్ జర్నీని మనం తెలుసుకుందాం. సో నమస్తే మహేష్ బాయ్. సమస్య అన్న. సో వరంగల్ అంతా నీకు వణుకుతుందంట, భయపడుతుందంట, మనిషి నిన్ను చూస్తే పారిపోవాలంట. ఏంటి నీ నిజం? సో నా విలనిజం అంటూ ఏం లేదన్న. నేను చేసే హెల్పింగ్ నేచర్ అట్లాంటిది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ రౌడీల దగ్గర నుంచి గుండాల దగ్గర నుంచి మోసపోయిన వాళ్ళే వస్తారు. సో వాళ్ళు నన్ను చూస్తే భయపడి వెనక్కి వెళ్తారు తప్ప మనం చేసిన రౌడీజం ఏం లేదు. మన మీద ఇంతవరకు ఒక కేసు కూడా లేదు. అంటే రౌడీలే భయపడతారా లేదంటే ప్రజలు కూడా భయపడతారా? తప్పు చేసిన వాడు ఎవడైనా భయపడతాడు. తప్పు చేసిన వాడు ఎవడైనా నా ముందుంటే తాటా తీస్తా. ఓ రోజు నైట్ మామిడి తోటలో ఒక గుంపుని వేసుకొని ఎవరినో బెదిరించినావంట. నేను గుంపుతోటి వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. అది మామిడి తోటలో పెట్టుకోవాల్సిన అవసరం ఇంకా లేదు. నేను తప్పు ఎక్కడ జరిగితే అక్కడ ఉంటా. అది అక్కడ తప్పు ఉంది, నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ ఎవరైతే ప్రాబ్లం లో ఇరుక్కున్నారో వాళ్ళని సేవ్ చేసిన. అంతేనా లేకపోతే నీ రౌడీజం నీ దౌర్జన్యం చేయడానికి లేదా నువ్వు రౌడీనని చూపించుకోవడానికి లేదంటే ఒక అమాయకుడిని బెదిరించి వాని మీద నీ పెత్తనం జలాయించడానికి అట్లా చేసినావా? రౌడిజం వైపు వెళ్తే నా మీద ఇంతవరకు ఒక కేసు, ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కేసు కూడా లేదు. మహేష్ బాయ్ అంటే రౌడీనా లేదు అని అంటే నీ తమ్ముళ్ళు నీకు ప్రేమతో పెట్టిన పేరా? మహేష్ బాయ్ అంటే నన్ను ఆదరించే ప్రజలు బాయ్ అని పిలుస్తారు. బాయ్ అంటే ఒక అన్నలాగా. సో ఆ విధంగానే పిలుస్తారు తప్ప దాంట్లో వేరే చెడు ఉద్దేశం అనేది ఏం లేదు. మహేష్ అంటే ప్రజలకు భయమా లేదంటే ముసుగులో ఉన్న దొంగలకు భయమా? 100% చెప్పొచ్చు. మీరే అంటున్నారు కదా, మహేష్ అంటే ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో భయం అనేది అంటే దొంగలని నేను అంటున్నా, నువ్వు అంటున్నావా? లేదు అని అంటే నిజంగా దొంగలకే భయమా? 100% దొంగలకు నన్ను చూస్తే వణుకు పుడుతుంది. వాడు ఒకసారి తప్పు చేసి నా దగ్గరకు వస్తే ఇంకోసారి తప్పు చేయొద్దు అని మాత్రం బుద్ధి చెప్పి పంపిస్తా. ఒక రౌడీకి ఇంకొక రౌడీ భయపడుడేంది? నేను రౌడీ అని ఎవరు అన్నారు? మహేష్ బాయ్ అని అంటే రౌడీనా లేదు అని అంటే బాయ్ అంటే అన్న. బాయ్ అంటే అన్న. ఎవరికి బాయ్? తను పిలిచిన వాళ్ళకి బాయ్. ఎవరు నిన్ను బాయ్ అని పిలిచేది? నా అంటే అన్నలు, నీ తమ్ముళ్ళు, వెనకాల నా ప్రజలు, నన్ను ప్రేమించే వ్యక్తులు బాయ్ అని పిలుస్తారు. ఒక రోజు టోల్ గేట్ దగ్గర ఓ నలుగురిని వేసుకొని పోయి ఒకరిని రక్తం వచ్చినట్టు కొడితే స్టేషన్ లో పోయినప్పుడు ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలేదు. నేను అట్లాంటి చెరువు కార్యక్రమాలు కూడా ఎప్పుడు చేయలేదు. నీకు మీ ఊర్లో ఉన్న ఒకరి పేరు చెప్తా, చెప్పండి. చెప్పచ్చా? ఎవరో 100% చెప్పండి. వాడు కార్తిక్ అనే తోడు ఏమైతుంది నీకు? కార్తికన్ తమ్ముడే ఉంటాడు, అందరికి వస్తాడు. ఆ తమ్ముని కొరకు ఒక రోజు ఒక డీజే దగ్గర గొడవ అయితే ఆ ఊరు మీదకి ఎంత మందిని వేసుకున్నాను? మహేష్ అన్నటోడు ఎక్కడికి వెళ్ళాడు? మహేష్ అన్న పేరు వినబడితేనే డీజే సౌండ్ కూడా అయిపోతుంది అక్కడ. దట్ ఈస్ మహేష్. అంటే నీ తమ్ముడు దాదాగిరి చేస్తే నువ్వు దానికి సపోర్ట్ చేస్తావా? దాదాగిరి దౌర్జన్యాలు ఎవరు ఎక్కడ చేయడు. భారత్ అంటే అందరు డాన్స్ చేస్తారు భయ్. డాన్స్ చేస్తే పిల్లలకు గొడవలు అవుతాయి. అంటే మహేష్ వాళ్ళకి ఆసరగా ఉంటాడా లేదంటే మహేష్ కు ఇంకెవరైనా ధైర్యం ఉన్నారా లేకపోతే మహేష్ ఇంకొకరికి ధైర్యమా? మహేష్ అన్నటోనికి ఇంకో బాస్ అన్నటోడు ఎవరు లేడు. నేనే మహేష్, నాకు నేనే బాస్. నాతో ప్రజలు ఉంటారు, నా అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. వరంగల్ సిటీ మొత్తం కంపల్సరీ ఉంటది మనతో. ఒక సైడ్ రాజకీయాల్లోకి రావాలి, ఎమ్మెల్యే అయిదాం అనుకుంటున్నా, అది దానికి కొంచెం కొంచెం వార్తలు వినబడుతున్నాయి. ఇదంతా ప్రజా సేవ కోసం నేను ఏం కావడానికైనా సిద్ధపడతా. నా వల్ల ప్రజలు లబ్ధిదారులు అవుతారు అంటే నేను వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను. ఒక రౌడీని ప్రజలు ఎమ్మెల్యే యాక్సెప్ట్ చేస్తారా? రౌడీ షీటర్ అనేది ఎక్కడ ఉందో ఒకసారి మీరు ప్రూవ్ చేయండి.
ఇప్పుడు నీ గురించి, నీ చరిత్ర గురించి, ఎన్ని స్టేషన్లు ఏ కేసులు ఎవరిని బయటకు తీయాలా? ప్రూవ్ చేయండి బ్రదర్, ప్రూవ్ చేసుకోండి. అంటే ప్రూవ్ చేస్తే దేనికుంటావు? దేనికంటే అనుకుంటా. ప్రూవ్ చేస్తే దేనికుంటావు? మీరు ఏం చెప్తే దానికి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతారు. అంటే నీ మీద ఎన్ని కేసులు, ఒక్కొక్క కేసుని బయటకు తీస్తే నువ్వు దేనికుంటావు? ఏ కేసు అనేది ఇప్పటి వరకు రౌడీ షీటర్ గా నా మీద ఏ పోలీస్ స్టేషన్ లో నమోదు అవ్వలేదు. ఏంటిది నీ ధైర్యం ఏంటిది అంతగానో? నేను తప్పు చేయడు మహేష్ అన్నట్టుడు. మరి తప్పు మహేష్ అనేవాడు తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్ లో కేసులు ఎందుకని? కేసులు పెట్టిన వాళ్ళు ఎవరు? మహేష్ అన్నట్టు మీద కేసు పెట్టినోడు ఎవడు? మహేష్ అనేటోడు ఎవరినైతే దౌర్జన్యంగా కొట్టిండో, ఎవరైతే దౌర్జన్యంగా ఎవరి మీద అయితే పెత్తానం చెలాయించిందో వాళ్ళే కేసులు పెట్టిండ్రు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, కేసులు పెట్టిన వాళ్ళ దాంట్లో రౌడీ షీటర్లే ఉంటారు తప్ప సామాన్య ప్రజలు ఉండరు. సామాన్య ప్రజలకు నీ భరోసా ఏంది? 100% ఇస్తాను నేను. ఏంటిది? వాళ్ళ కష్టాల్లో తోడుంటా. ఏ కష్టాలలో? ఏ కష్టం వచ్చినా నువ్వు ఈ కష్టంలో నేను పలానా వ్యక్తిని ఆదుకున్నాను ఒక సందర్భం చెప్పు. అవును, ఇప్పుడు నాకు తెలిసిన 2 ముసలి వాళ్ళది ల్యాండ్ కబ్జా చేస్తారు. ఒక రౌడీ షీటర్ మన వరంగల్ రౌడీ షీటర్ ల్యాండ్ పేరు అవసరం లేదు, వానికి తెలుస్తుంది ఆల్రెడీ. నేను ఇంటర్వ్యూలో ఉన్నా, వాడికి తెలుస్తుంది. ల్యాండ్ కబ్జా చేస్తాడు, ఈ ముసలి వాళ్ళని కిడ్నాప్ చేసి కొట్టుతాడు, కొట్టి వాళ్ళని హింస పెడతాడు, నాన్న హింసలు పెడతాడు 2-3 days. సో అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకొని నన్ను వెతుకుంటూ నా ఇంటికి వస్తారు. ఏమమ్మా నీ పరిస్థితి ఏంటంటే ఫస్ట్ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తా, చూపెట్టిన తర్వాత వాడు ఇవ్వడం అని పిలిపించుకొని వాళ్ళ తాట తీసి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి అప్పచెప్తా, పొజిషన్ ఇస్తా వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి. ఓకే. సో అట్లా నేనంటే అందరూ ఆదరిస్తారు. అంటే ఇప్పుడు మహేష్ ఈ ముసలోళ్ళనే ఈ చరిత్ర అడ్డం పెట్టుకొని ఒక హీరోయిజం బయటికి తీసుకొస్తున్నాడు. ఇంతవరకు ముసలోళ్ళ చరిత్ర చెప్పిన ఇంటర్వ్యూ లేదు, నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పలే. ఏ ఇంటర్వ్యూలో ఇంతవరకు వాళ్ళ స్టోరీ చెప్పలే. ఇప్పుడు సిచ్యువేషన్ మీరు క్వశ్చన్ చేసి నేను ఆన్సర్ చెప్పేసిన. మరి అదే ముసలో నువ్వు దౌర్జన్యంగా నువ్వు ల్యాండ్ తీసుకున్నట్టుగా అంటారు కదా జనాలు. ఆ ముసలోళ్ళు ల్యాండ్ తీసుకుంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా, ఆ ముసలో ఉన్నారు కదా. ఆ ముసలో తీసుకెళ్తే నువ్వు చెప్తావా? 100% చెప్తా. నీ ముందు బొట్ట తీసి పెడతారు నాకు, అవునా దేవుడు అంటారు, అవునా? కానీ నేను అనిపించుకోను కదా, వాళ్ళ పెద్ద వయసు. నా వల్ల అయింది నేను చేసిన. ఈ మధ్యలో మహేష్ కు ఇండస్ట్రీలో హీరో అవ్వాలనే ఒక కోరిక కూడా ఉన్నది అనే వార్త వినపడతా, నిజమేనా? బ్రదర్, మహేష్ అంటేనే ఒక హీరో. ఇండస్ట్రీ వరకు ఎందుకు, మనం ఇక్కడ లోకల్ హీరో 100%. మరి ఈ మధ్యలో సెల్ఫీలు దిగుతారు అబ్బా నాతోని. మరి ఈ మధ్యలో ఏదో పేరు, సినిమా పేరు బయటికి రాలే గానీ ఏదో విలన్ ఏదో చేస్తున్నారని. నాకు ఒక తమ్ముడు ఉంటాడు, రంజిత్, ఎంఆర్కే అని పిలుస్తారు. తనది స్టేషన్ కన్పూర్, కొండపూర్ దగ్గర విలేజ్. సో తమ్ముడు నా కట్అవుట్ మీద నా స్టోరీ ఒకటి రాసిండు, నా లైఫ్ స్టైల్ ఒక స్టోరీ రాసిండు. అన్న నాకు ఈ స్టోరీ తీయన్నా. అంటే రౌడీల మీద కూడా స్టోరీలు ఉంటాయి. ఓకే, మీరు పదే ఇంటర్వ్యూలో నన్ను రౌడీ షీటర్ అని పిలిచిల్లా మీరు, లేకుంటే ఒక ప్రజాసేవకుడు అని పిలిచిల్లా, నేను తెలుసుకోవచ్చా మిమ్మల్ని? మీరు రౌడీ కాబట్టి ఒక రౌడీ కథనే వరంగల్ ప్రజలు ఒక రౌడీగా పరిచయం చేసారు కాబట్టి ఈ రౌడీ కథ రౌడీనా, హీరోనా, లేదంటే బాయినా అనేది ఈ రోజు పరిచయం జనాలందరికి పరిచయం చేయడం కొరకే నేను పిలిచిన. అంటే దోపిడీలు, దొంగతనాలు, రౌడీజాలు చేసే వాళ్ళకు నేను 100% రౌడీగానే కనబడతా. నన్ను ప్రేమించి నన్ను ఆదరించే వాళ్ళకు అండగా 100% నిలబడతాను. అంటే నువ్వు రౌడీకి రౌడీవి, అంతే, మిత్రుడికి మిత్రుడివి, చెడ్డోనికి చెడు విధంగానే వెళ్తా, మంచోనికి మంచిగానే వెళ్తా. ఎందుకు అంటే ఈ మంచోని ఈ చెడ్డోడు కొట్టకుండా ఉండాలంటే నాలాంటోడు ఉండాలి, అది సమాజానికి అవసరం. అంటే మహేష్ లో దాన గుణం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 100% ఉంది. చూస్తున్నావు కదా ఈ ప్రజా ఫాలోయింగ్ అంతా ఎక్కడిది చేసే మంచి పనుల వల్లనే వస్తుంది నాకు. ఇప్పుడు ఉన్న సమాజంలో ఏంటిది అని అంటే మంచోని కన్నా చెడుకే ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నది. ఓకే, ఒక మర్డర్ చేసుకున్న ఇంకొకటి ఫ్రెండ్షిప్ చేస్తాడా? ఒక రేపిస్ట్ తోటి ఒక అమ్మాయి కానీ, ఒక ముసలామె కానీ, ఒక ఆంటీ కానీ, ఒక అమ్మ కానీ ఫ్రెండ్షిప్ చేస్తారా? కానీ కాకపోతే ఇంకొక అన్యాయం జరిగించాలంటే మాత్రం వారికి నీలాంటి అవసరం ఉన్నది కదా. అవసరం లేదు. చెడు చేయాలంటే వాడు చెడు మార్గంలో ఏదో వెళ్ళొచ్చు. కానీ మహేష్ దగ్గర ఒకటే మార్గం, మంచి మార్గం తప్ప చెడు మార్గం వెళ్ళినోడు తాడేసి నీ ముందే చెప్తున్నా, ఇంటర్వ్యూలో చెప్తున్నా భయ్. అంటే ఇప్పుడు భాషంగాలు అయితే తప్పు చేస్తాం మన కాడ. అంటే ఇప్పుడు మహేష్ దగ్గరికి ఇప్పుడు నాకు ఒక సెటిల్మెంట్ ప్రాబ్లం ఉన్నది, నా ల్యాండ్ ఇష్యూ ఒకటి ఉన్నది. అంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు నీ దగ్గరికి రావచ్చా? ఓకే, నీ డాక్యుమెంట్ క్లియర్ ఉండాలి. నీ మీద ఎవడైనా దౌర్జన్యంగా ఫేక్ డాక్యుమెంట్ రెడీ చేసుకుంటే సో వాడిని పిలిచి ఏమన్నా మాట్లాడదాం. నీది ఏమో అందరూ జెన్యున్ చూసి మాట్లాడతాం. నువ్వేదో ఇంటర్వ్యూ చేస్తున్నావు, నువ్వేదో మీడియా పరంగా ఉన్నావు అని నీకేదో సపోర్ట్ చేయడం అనలేదు. నువ్వు అవతలను మోసం చేసినావా, నిన్ను మోసం చేసినా చూద్దాం. సరే, మనము ఇంకా మిగతా విషయాలన్నీ మహేష్ రౌడీనా, మహేష్ బాయినా, లేకపోతే మహేషా?
విషయాలని మనం ముందు ఇంకా తెలుసుకుందాము. ఇప్పుడే ఇంటర్వ్యూ అయిపోలేదు. పూర్తి ఇంటర్వ్యూ కొరకు నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి.